వింగ్స్ ఇండియా 2026 విమానయాన ప్రదర్శనలో మార్క్ జెఫ్రీ కంపెనీకి చెందిన విమానాలు సందడి చేశాయి. బేగంపేట గగనతలం అంతా జెఫ్రీకి సంబంధించిన విమానాలు రకరకాల విన్యాసాలు చేశాయి. బేగంపేట విమానాశ్రయంలో ఈ విమానాల ప్రదర్శనను తిలకించేందుకు సందర్శకులు భారీగా తరలివచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. వింగ్స్ ఇండియా 2026 ఈవెంట్లో ఇటు మార్క్ జెఫ్రీకి సంబంధించినటువంటి క్రూ ఇప్పటికే విన్యాసాలు అయితే మొదలుపెట్టిందనే చెప్పాలి. ఈరోజు రెండవ రోజు వింగ్స్ ఇండియా 2026 ఎయిర్ షోలో బేగంపేట ఎయిర్పోర్ట్ మొత్తం గగనతలం అంతా కూడా ఈ యొక్క మార్క్ జెఫ్రీకి సంబంధించినటువంటి క్రూతో విన్యాసాలతో అయితే హోరెత్తిపోతుందని చెప్పాలి. రకరకాలైనటువంటి విన్యాసాలు అక్కడ చూస్తూ ఉన్నాము మనము. 3 విమానాలు ఒకే లైన్లో వస్తూ ఉన్నాయి. వెనకాల నుంచి ఇంకొక విమానం కూడా ఆ 3 విమానాలు వదిలినటువంటి స్మోక్ ఏదైతే ఉందో ఆ స్మోక్ చుట్టూ కూడా మళ్ళీ ఇంకొక స్మోక్ని రిలీజ్ చేస్తూ ఒకదానినొకటి గుద్దుకుంటాయేమో అన్నటువంటి రీతిన అక్కడ చూస్తూ ఉన్నాము. విన్యాసాలు అయితే ఒళ్ళు గగురు పొడిచేటువంటి విన్యాసాలు అని చెప్పుకోవచ్చు. మార్క్ జెఫ్రీ వరల్డ్ వైడ్గా కూడా చాలా విన్యాసాలు చేశారు. సుమారుగా 600కు పైగా కూడా విన్యాసాలు చేశారు. మరొక పక్క కాసేపట్లో ఇటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి కెప్టెన్ సూర్యకుమార్కు సంబంధించినటువంటి టీం కూడా ఇక్కడ విన్యాసాలు అయితే చేయబోతా ఉన్నారు. ఈ ఏరోబాటిక్స్ ఆ ఫ్లైట్ ఉన్నటువంటి రేంజ్ మొత్తానికి వెళ్ళి ఒక్కసారిగా కింద పడిపోతుందేమో అనేటువంటి భ్రమలోకి తీసుకెళ్తా ఉంది. మార్క్ జెఫ్రీస్కి సంబంధించినటువంటి బృందం ఈ యొక్క మొత్తం ఫీట్స్ అయితే చేస్తూ ఉందనే చెప్పాలి. అమెరికాకు చెందినటువంటి ఆ టీము ఎన్నో వందల ప్రదర్శనలు ఇచ్చింది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం మొత్తం అమాంతం పైకి వెళ్ళిపోయి అక్కడ రొటేట్ అవుతూ ఆ పొగలో నుంచి తిరిగి మళ్ళీ కిందికి ఆ ఫ్లైట్ దూసుకొస్తుంది. చూడ్డానికి ఎంత అత్యద్భుతంగా ఉందంటే చూడొచ్చు. ఫ్లైట్ మాయమైపోయింది, బట్ సడన్గా ఒకేసారి మళ్ళీ కిందికి వస్తుంది. అసలు ఇలాంటి విన్యాసాలు మనము ఎక్కడ కూడా చూసుండమనే చెప్పాలి. చూడడానికి మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇలాంటివన్నీ కూడా చూడాలి. ఖచ్చితంగా ఈ షోని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. బేగంపేట ఎయిర్పోర్ట్కి కూడా అండ్ అలాగే ప్రైవేట్లో కూడా కొన్ని టికెట్స్ అయితే అమ్ముతా ఉన్నారు. అది చాలా వరకు కావాలనుకునే వాళ్ళు అటు కూడా చూసుకోవచ్చు. మొత్తానికైతే బేగంపేట ఎయిర్పోర్ట్ అంతా కూడా గగనతలం అంతా కూడా ఫ్లైట్ అండ్ హెలికాప్టర్స్ కావచ్చు, విమానాలు కావచ్చు, వీటితో విన్యాసాలతో ఈ ఫీట్స్తో అయితే హోరెత్తిపోతుందనే చెప్పాలి. మొత్తానికి చూడడానికి మాత్రం ఇదంతా చాలా కోలాహలంగా అట్టహాసంగా అయితే కనిపిస్తుంది. అక్కడ దూరంగా చూస్తూ ఉన్నారు 4 ఫ్లైట్స్ ఇందాక వచ్చినటువంటి రీతిలోనే 3 ఫ్లైట్స్ ముందు వస్తూ ఉన్నవి. వెనకాల ఇంకొక ఫ్లైట్ 360 డిగ్రీస్ యాంగిల్లో తిరుగుతూ ఆ స్మోక్ని రిలీజ్ చేస్తూ ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళు ఈ ఫీట్స్ని చేస్తూ ఉన్నారో చూడొచ్చు. ఎందుకంటే అసలు ఆ కమ్యూనికేషన్ అనేది లేకపోతే ఆ ఫీట్ అనేది సరిగా రాదు. అంత పర్ఫెక్ట్ టైమింగ్ అనేది, ఆ కమ్యూనికేషన్ అనేది ఎంత బాగుంటే ఇది ఇంత క్లారిటీగా వస్తుంది అనేది మనం ఒకసారి ఆలోచించవచ్చు. చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఫీట్స్ చూడాలంటే ఖచ్చితంగా బేగంపేట్కి రావాల్సిందే. మొత్తానికైతే అటు మార్క్ జెఫ్రీకి సంబంధించినటువంటి బృందం అదరగొట్టేస్తున్నారని చెప్పాలి. త్వరలోనే ఇంకొక 1 or 2 అవర్స్లో కూడా ఇటు సూర్యకిరణ్ టీం 9 మెంబర్స్ అంటే 9 క్రూ మెంబర్స్ ఉన్నటువంటి ఏరోబాటిక్స్ టీం అయితే ఇక్కడ ఉంది. వాళ్ళు కూడా ఇలాంటి ఏరోబాటిక్స్లో దిట్ట అనే చెప్పాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వన్ ఆఫ్ ది బ్రాండ్ అంబాసిడర్ సూర్యకిరణ్. ఆయన కూడా ఇలాంటి ఫీట్స్ అయితే ఎన్నో చేస్తూ ఉన్నారు. సుమారుగా 700కు పైగా కూడా ప్రదర్శనలు ఇచ్చారు. దేశ విదేశాల్లో కూడా ఆయన 9 ఫైటర్ జెట్స్తో కూడా ఇలాంటి ఫీట్స్ చేస్తూ ఉంటారు. మొత్తానికైతే చూడడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుందని చెప్పాలి. వీడియో జర్నలిస్టు రాజుతో విజయ్, బిగ్ టీవీ, బేగంపేట ఎయిర్పోర్ట్.